సరే ఇప్పుడు మొన్న ఈ మధ్య కేటీఆర్ మహా న్యూస్ మీద దాడి చేపించిండు. అయితే కవిత జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ మల్లన్న తీన్మర్ మల్లన్న మీద దాడి చేపించారు. ఆల్మోస్ట్ అంటే చంపేయడానికి కూడా పోయిర్రు. అప్పుడు ఒక గన్మ్యాన్ వచ్చి మల్లన్న గన్మ్యాన్ వచ్చి కాల్పులు జరిపితే కొంచెం తీవ్రత అనేది తగ్గింది. కొంచెం కామ్గా అయింది. అయితే దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్యన మహా న్యూస్ మీద దాడి చేశారు కదా, కేటీఆర్ మీద ఎవరితో అన్నారని చెప్పేసి కేసీఆర్ గారిని, వాళ్ళు పెద్ద లీడర్స్ మరి, కానీ వాక్ చాతుర్యం అదే వాక్ స్వతంత్రం మీద సుప్రీంకోర్టు ఈ మధ్యన సోషల్ మీడియాలో మీరు ఇలా మాట్లాడొచ్చని క్లియర్గా చెప్పింది యాక్చువల్గా. దాన్ని ఆ మహా టీవీలో ఉన్న అతను వంశీ అంటారు కదా, అతనిదే ఓన్ అనుకుంటుంది, అతను కొంచెం ప్రేరేపించేటట్టు మాట్లాడతాడు. యాక్చువల్గా స్లోగా మాట్లాడినా పోక్ చేస్తున్నట్టుగా మాడితే ఎదుటివాటికి పడతాడు. ఆ విధంగా ఉన్నది చాలామంది మాడతారు. మరి అతని మీద ఎందుకు దాడి చేశారు గమనిస్తూ ఉంటారు కదా ఆ పార్టీ వాళ్ళు, కేటీఆర్ గారి పార్టీలోనే ఉన్నవాళ్ళు. కాబట్టి ఆయన ఎవరో ఇనిషియేషన్ తీసుకుని మేమే చేసామని చెప్తున్నారు కదా, మేము చేయట్లేదు అనలేదు కదా, నువ్వు ఇలా మాట్లాడావు కాబట్టి వచ్చి చేసావు ఫస్ట్ వార్నింగ్ కిందని చెప్తే దానికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళు చాలా మంచి షో చేశారు, చాలా మంచి ప్రోగ్రామ్ చేశాడు ఆయన. అంటే మహా న్యూస్ గురించి చెప్పకుండా నేను ఎవరి పేర్లు అని చెప్తాను, నాకు ఎవరి మీద అపోజిషన్ ఉండదు. వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు వాళ్ళు తప్పు మాట ఎల్లో జర్నలిజంగా మాట్లాడినప్పుడు తప్పు అని చెప్తాను, బాగా మాట్లాడితే ఇప్పుడు బాగా తీశారు, మంచి ప్రోగ్రామ్ చేశాడు ఆయన ఏబిఎన్లో, చాలా ఫెంటాస్టిక్ చేశాడు అబౌట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. ఇలాగ అపోజిషన్ పార్టీలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఇలాగ ప్రెస్ మీద పడి ఛానల్ మీద పడి చేయడం తప్పని చాలా మంచి ప్రోగ్రామ్ చేశాడు, చాలా ఎఫెక్టివ్గా చేశారు అది. మరి ఎవరు రాశారు అందులో ఒక ఆమె కొంచెం మగోళ్ళగా మాట్లాడినట్టు ఉంటుంది, మన సాయిబల్ల వాయిస్ లాగా, తను మాట్లాడి చాలా బాగా చెప్పింది. ఒక 25 మినిట్స్ ఎంత, నేను 25 మినిట్స్ ఆపకుండా చూశాను ఏబిఎన్. సో దాని మీద మళ్ళీ వీళ్ళు ఏదో విశ్లేషణ చేశారు కానీ డ్యామేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఒకటి చేశారు కాబట్టి ఇంకో 10 ఛానల్ పుట్టుకొస్తాయి, ఇంకొక 10 ఛానల్ పుట్టుకొస్తాయి. ఇక్కడ ఏంటంటే తెలంగాణ పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడుకుంటే బ్రో అని ఒక అతను ఫోన్ చేసి ఉంటాను, నువ్వు అడిగేసావు కాబట్టి ఈ ఫర్దర్గా ఎక్కువ మాట్లాడుకోవద్దని చెప్పడం కోసం. నేను ఎంత కాదనుకున్నా మెడ్రాస్ నుంచి వచ్చినా కూడా పుట్టడం ఆంధ్రాలోనే పుట్టాను కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ నాకైతే లేదు. తెలుగు వాళ్ళంతా ఒకటే కింద ఉంటుంది మనసులోనూ. సో అయినా కూడా మీ ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడినా పర్లేదు కానీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడద్దు బ్రో అని అన్నాడు ఒక అతను. అతను కొంచెం సీరియస్గా, ఒకప్పుడు కేటీఆర్ కూడా తెలుసు అతనికి. ఇంకొకసారి ఇప్పుడు ఆయన ఎవరో చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఉంటాడు. వీళ్ళందరూ కొంచెం నాకు తెలిసింది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఒక అతను నా దగ్గర చదువుకున్నాడు యాక్టింగ్, మంచి ఉద్దేశంతో చెప్పాడు నాకు. అప్పుడు మరి ఎవరైనా అడిగినప్పుడు ఇలా చెప్తాను, ఇలాగ ఎక్కువ నన్ను అడగకండి కొంతకాలం తెలంగాణ పాలిటిక్స్ గురించి అని. ఇప్పుడు అయినా అడిగాయి కాబట్టి నేను రకరకాల ఛానల్లో వాళ్ళ యొక్క రియాక్షన్స్ చూసి మాట్లాడతాను. లేకపోతే నాకు తీర్మాన్ ఫోన్ చేయను కదా, ఆ తీర్మాన్ మళ్ళీ నాకు ఫోన్ చేయను కదా, కవిత అమ్మాయికి చేయలేను కదా, చేయమంటే చేస్తాను కానీ చేయను, ఎలా చేస్తాను నేను అంచేత. ఆ అమ్మాయి కూడా వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడతారని ఎప్పటి నుంచో అంటాను. వాళ్ళ గురించి ఫర్ మాట్లాడినా ఎగ్నెస్ట్ మాట్లాడినా కేసీఆర్ కేటీఆర్ ఆ అమ్మాయి కూడా వాళ్ళకి వాక్ చాతుర్యం చాలా ఎక్కువ, చాలా బాగా మాట్లాడతారు. మామూలుగానే తెలంగాణలో బాగా మాట్లాడతారు, ఓకేనా పొలిటీషియన్స్. సో ఆంధ్ర వాళ్ళ మీద కంపేర్ చేస్తే బాగా మాట్లాడతారు. సో అది నేను వింటూ ఉంటాం, ఇంట్రెస్టింగ్గా వింటాం కదా, అందులో పాయింట్ వింటాం. ఇప్పుడు తెలంగాణ సాంగులు వస్తున్నాయి, అవి చాలా ఇష్టం నాకు. ఇలాగ మిస్ అయ్యాం ఇంతకాలం, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను అనుకుంటాను అప్పుడప్పుడు. అదేంటప్పుడు ఎప్పుడో శైలజ పాట పాడేది నాంపల్లి స్టేషన్లోనని చెప్పి, అది తప్ప ఇప్పుడు ఇంత మంచి పాటలు ఉన్నాయా, ఇంత మంచి చేయగలరా అనేది ఇప్పుడు ఎలా మిస్ అయ్యాం మా సినిమాల్లో అనిపిస్తుంది. నేను రాను అగా హైదరాబాద్ ఇవన్నీ చూసినప్పుడు ఐ ఫీల్ హ్యాపీ యాజ్ అ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్. ఇక్కడ అన్ని సబ్జెక్టుల మీద మాట్లాడగల నాలెడ్జ్ ఉంది కాబట్టి అని అడుగుతున్నారు. ఎవరి మీద ఫేవరిజంలు ఉండవు. కేటీఆర్ చాలా చాలా బాగా మాట్లాడగలడు, కేసీఆర్ ఇంకా గాడ్ ఫాదర్ ఇంకా బాగా మాట్లాడగలడు, ఆయన వల్లే స్టేట్ వచ్చింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అతను కాంగ్రెస్ నుంచి మళ్ళీ సెపరేట్గా ఉండి ఒక గ్రాడ్యుయేట్లు ఓటేస్తే గెలిచిన వాడికి మంచి వాల్యూ ఉంటుంది కదా. మరి అతను మాట్లాడే దాంట్లో సారాంశాన్ని బట్టి అతని యాక్టివిటీస్ని బట్టే కదా నీకు ఇస్తారు. ఆ విధంగా ఎమ్మెల్సీ అది అయ్యాడు ఆయన. ఆవిడ జాగృతి అనే ప్రోగ్రామ్ యూనిటీకి షీఈ్ హెడ్డింగ్ అనుకుంటా. ఆవిడ దాని మీద సంఘాన్ని సంస్కరించడం కోసం రకరకాల ప్రాజెక్టులు చేయడం కోసం ఆమె చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు పడుతుంది నాకు అర్థమలేదు కానీ ఆవిడ్ని ఇతను కొన్ని
అనరాని మాటలు అన్నాడని నేను విన్నాను అక్కడ. అది తప్పే కదా మరి. అలా ఊరుకుంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాటరు, షీ హర్ సెల్ఫ్ బాగా మాట్లాడగలదు. వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు పోలీస్కి. యాక్చువల్గా దో దేర్ ఇన్ అపోజిషన్, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడాలి మరి. అలా మాట్లాడటం కూడా ఊరుకుంటారు. కాకపోతే అతని మీద వెళ్ళి అటాక్ చేయటం అనే ప్రక్రియ ఉంది కదా అతని మీద కానీ, మహా టీవీ మీద కానీ, సాక్షి మీద చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి వీళ్ళందరూ? సాక్షి కూడా చేశారు. ఎవరి మీదైనా కూడా, ఏ మీడియా అయినా, సోషల్ మీడియాలో కూడా మీద చేసినా కూడా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు నేను నన్ను అన్నారు కదా, నేను అందుకని అవాయిడ్ చేస్తున్నాను. నేను ఒక ఛానల్ అవాయిడ్ చేశాను. ఎవరో ఫోన్ చేశారు, కొంచెం మాట్లాడతారని, నువ్వు మాట్లాడండి నాకు చెప్పారు. ఇలాగా తెలంగాణ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడకండి కొంతకాలం, ఎందుకంటే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా యాక్షన్ తీసుకుంటున్నారు అంతే. నేను చెప్పాను, బాబు ఎందుకు బాబు ఎవడో షూట్ చేస్తాను నన్ను అని ఆ ఫోన్లో చెప్పాను. నేను ఒకటి అడిగారు, దేశ ఒక క్వశ్చన్, నాకు అంత సీన్ లేదు, నాకంటే బాగా మాట్లాడే చాలామంది ఉన్నారు, బ్రహ్మాండ ప్రొఫెసర్లు ఎవరెవరో ఉన్నారు, అందరూ బాగా మాట్లాడతారు. దట్ దే ఆర్ ఆల్ తెలంగాణ ప్రాపర్ కాబట్టి వాళ్ళు ఆంధ్ర గురించి కూడా మాట్లాడతారు. అంటే వాళ్ళని అడగండి, వదిలేదు. నాకు సినిమా గురించి బాగా అడగండి, ఆంధ్ర గురించి అడగండి, నేషనల్ పాలిటిక్స్ అడగండి, ఆర్ ఇంటర్నేషనల్ సీనారియా గురించి మాట్లాడండి, నేను మాట్లాడతాను. తెలంగాణ మాట కొంతకాలం వద్దు అని ఎవరో ఫ్రెండ్ చెప్పారు, ఫోన్ చేసి చెప్పాడు నాకు, అన్నా నువ్వు మాట్లాడద్దు కొంతకాలం, మీ ఆంధ్ర గురించి మాట్లాడుకోండి, మీ ఆంధ్ర మీ తెలంగాణ యుద్ధులే, ఇంకా వదిలే మాట్లాడద్దు అన్నావు. నా దృష్టిలో తెలంగాణను ఆంధ్ర కూడా నాకు సంబంధించింది అనుకుంటాను. ఇక్కడే కదా భోజనం చేస్తున్నాం, ఇక్కడే కదా నా ఫ్లాట్ ఉంది, ఇక్కడే కదా కార్లు కొనుక్కున్నాను, ఆస్తులు కొనుక్కున్నాం, అంచేత ఈ తెలంగాణ మాది కాదని ఎలాగ అనుకుంటాం? మీరు అనుకోమంటే అనుకోవాలి. అప్పుడు అంచేత నేను మాట్లాడిన కొంతకాలం అన్నాను. ఇక్కడ మట్టుకు అతను కొంచెం చెడ్డగానే మాట్లాడాడట, తీన్మార్ మల్లన్న అతను. దానికి రిపర్కషన్ ఉంటుంది మరి. ఆవిడ తక్కువ తిందా? నువ్వు ఒక మాట పాడితే 100 మాటలు మాట్లాడగలదు. కవిత బాగా మాట్లాడతారు. ఇంకా యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ టైంలోనే పార్లమెంట్లోనే చాలా బాగా మాట్లాడింది. ఈ మధ్యన అనుకోకుండా లిక్కర్ దాంట్లోకి చిక్కుపట్టి కొంచెం తగ్గింది కాబట్టి 1 or 2 months ఫెంటాస్టిక్గా మాట్లాడుద్ది అని చెప్పి బాగా మాట్లాడబడతారు. తను మాట్లాడిన దానికి నేను మాట్లాడాను అంటున్నాడు, నువ్వు మాట్లాడిన దానికి ఇటు యాక్షన్ ఉందని వీళ్ళు అంటున్నారు. యాక్చువల్గా కాల్చుకునే లెవెల్కి వెళ్ళిపోయారంటే నన్ను చంపడానికే వచ్చారని అతను అంటున్నాడు. సో వీళ్ళేమో బెదిరించడానికి వెళ్ళారు, ఏమి వెళ్ళారు, మొత్తం ఒక వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తారు సాధారణంగాను. ఇప్పుడు ఆ స్పియర్లో ఉన్నారు ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు యాక్చువల్గా. బట్ మొన్న టీవీల మీద చేశారు. మరి దాని తర్వాత కొంచెం ఒక విధంగా బస్సులో ఉంటారు కానీ బ్యాడ్ అవుతుంది ప్రజల్లో. వీళ్ళు మళ్ళీ రావడానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ అండ్ కో. వస్తే ఎవరు ఉంటారో చీఫ్ మినిస్టర్ కేటీఆరే ఉంటాడు కదా. దానికి మీరు ఈ విధంగా వెళ్తేనే బ్యాడ్ వస్తుందేమో నా ఫీలింగ్. ప్రజల్లో బ్యాడ్ రాకూడదు. ప్రజల్లో ఎప్పుడు బ్యాడ్ వస్తే ఎవరు ఎగనెస్ట్గా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొడుతున్నారట, బెదిరిస్తున్నారట అని వచ్చేస్తుంది. ఇవన్నీ మాట్లాడకూడదని నేను ఎవడో మాట్లాడొద్దు అన్నాడు. ఇప్పుడు అదర్వైజ్ ఒకళ్ళ మీద ఫేవరిజం ఉంటుంది, తిరువారి వాళ్ళ మీద ఉండదు, రేవంత్ రెడ్డి గారి మీద ఉండదు, వాళ్ళ మీద ఉండదు, ఎవరో చంద్రశేఖర్ గారి కేసీఆర్ మీద కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది? ఏం జరుగుతుందో చూస్తూ ఉండే సోషల్ యానిమల్స్ మనం. సొసైటీలో మాట్లాడగలం కాబట్టి గమనిస్తూ ఊరుకోం కదా. కొన్ని వందలు వస్తూ ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్ ఛానల్స్, యూట్యూబర్స్, అక్కడ నేను అన్నీ చూస్తాను. కరణ్ తాపర్ చూస్తాను, బర్కాదత్ లేదా సెపరేట్గా పెట్టేసుకున్నారు, ఐఎన్ఎస్ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ చూడగా మనవి కూడా చూస్తాం. తెలుగు వాళ్ళకి తమిళ్ కూడా చూస్తారు, తమిళ్ వచ్చినాక వాళ్ళని కూడా చూస్తాను. మాట్లాడమంటే మాట్లాడతాను. సో ఇప్పుడు పర్టికులర్గా వద్దు, కొంతకాలం మాట్లాడొద్దు, వాళ్ళు వేరేగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలియదు. నేను ఎప్పుడు కూడా అఫెన్సివ్గా మాట్లాడను ఎవరి మీద కూడా. నిజం మాట్లాడతాను, అది అఫెన్సివ్గా ఉండొచ్చు. నిజం మాట్లాడితే యథార్థవాది లోక విరోధులాగా ఉంటుంది కాబట్టి కొంతకాలం మనం అన్ని మూసి కూర్చోవడం బెటర్ తెలంగాణ గురించి అని నేను డిసైడ్ చేసుకున్నాను. అయినా నువ్వు అడిగేసావు కాబట్టి చెప్పారు. ఇట్లా వెళ్ళారు, గొడవ పెట్టారు, గొడవ పెట్టాక కారణం పెట్టి అతను బూతులు మాట్లాడాడట, అది మాట్లాడకూడదు. కొన్ని గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళందరినీ ఓటేసి గెలిపించినప్పుడు ఆ చదువు సంస్కారం ఎక్కడికి వెళ్ళిపోయింది? అలా మాట్లాడకూడదు. ఒకవేళ ఈ సైడ్ మాట్లాడినా కూడా నువ్వు అదే రేంజ్లో మాట్లాడవలసిన అవసరం లేదు. అర్థయుతంగా మాట్లాడచ్చు కానీ బట్ యూ షుడ్ నాట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అది దానికి దీనికి తేడా లేదు, మాట్లాడచ్చు. కవిత మాట్లాడుద్ది, కేసీఆర్ గారు మాట్లాడతారు. ఆయన కూడా ఒకప్పుడు పిఎంని సన్నాసి గిన్నాసి అన్నాడు. అదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అన్నీ చూస్తారు అక్కడ.
వాళ్ళ పవర్లోకి వచ్చిన తర్వాత అన్నీ చూస్తారు, ఎక్కడ నొక్కాలో నొక్కుతూ ఉంటారు. అది మోడీ స్ట్రాటజీ. అది ఆయన స్ట్రాటజీ ఎవరికి రాదు. అందుకనే ఆయన 75 ఇయర్స్ అయిపోయినా కూడా ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఉండాలని ఆమోదం చేశారు ఆర్ఎస్ఎస్. అదేంటే వీళ్ళన్నీ చూస్తారు, మోడీయా గీడియా అన్న వాళ్ళందరూ చూస్తారు. అంచేత అవి వాళ్ళే తగ్గించుకోవాలి, వీళ్ళే తగ్గించుకోవాలి. యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ ఫిల్మ్ మేకర్, ఒక అభ్యుదయ భావాలు గల ఫిల్మ్ మేకర్గా నా సజెషన్ ఏంటంటే నేను ఎవరి తరపున కాదు, ఇది వీళ్ళకే బెటర్. ఇప్పుడు నిజంగా రేపొద్దుట కాంగ్రెస్ ఓడిపోయి వీళ్ళు వస్తే ఎవరుంటారు? వీళ్ళే కదా ఉంటారు. కేటీఆర్ ఓన్లీ విల్ బీ హెడ్డింగ్ నా లెక్క ప్రకారంగా. అంటే బీజేపీ ఉన్నా కూడా మళ్ళీ వీళ్ళు పుంజుకునే టైంలో ఇటువంటివి చేయటం వలన బ్యాడ్ అవుతారని నా అభిప్రాయం. యూ ఆర్ గోయింగ్ టు అన్నెసరీ మీరే డిక్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. తిన్మార్ మల్లన్ దాన్ని యాక్చువల్గా నాలుగు వదిలేశారు అనుకోండి, ఎవడు లెక్క పెట్టి ఉంటాడు. అతని మీద అటాక్ చేయడం వల్ల ఈఎస్ బికమ్ వెరీ పాపులర్. ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయా. మీరే చేశారు, కవిత అనుకోవే చేశారు. అలా చేయకుండా ఉంటే అతను మర్చిపోయి ఉండేవారు. టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా మర్చిపోయి ఉండేవారు. మీరు అసలు అతని మీద డాడే చేయకపోతారు. నా హృదయపూర్వకంగా మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ సజెషన్ టు ఎవరైతే చేస్తున్నారో, అవి కవిత కానీ, నాకంటే చిన్నగా కవిత అన్నాను, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ, ఎవరు చేసినా కూడా అది మీరు అనవసరంగా వాళ్ళని పాపులర్ చేస్తున్నారు. నేను వైఎస్ఆర్ గారికి నేను అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు ఒకసారి చెప్పాను ఆయనకి, కరణ్ తాపర్ ఇంటర్వ్యూలో మీరు ఒక 19 సార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, మీకంటే ఆయన పాపులర్ అయిపోయాడు అన్నాను. ఎందుకంటే కరణ్ తాపర్ ప్రపంచం అంతా చూస్తారు, నాది ఇక్కడ చూస్తారు, అంతా చూస్తారు. అంచేత అవునా అని చాలా ఫీల్ అయ్యాడు. 2 days తర్వాత అప్రిషియేట్ చేశాడు. ముందు కోపం వచ్చిందేమో అనుకున్నాం. నా ఇంటర్వ్యూ చూసావా కరణ్ తాపర్ దాన్ని చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా చూశాను కానీ నాకు కొంచెం ఇలాగ అనిపించింది, మీరు మీ గురించి చెప్పుకోవడం అనేసి అతను ఇంకొకటి మీ అపోజిషన్ గురించి చెప్పడం మొదలుపెట్టారన్నాను. సేమ్ థింగ్ హియర్. కవిత కెన్ గ్రో లేదట్ జాగృతి ప్రకారంగా చేసే ప్రోగ్రాంలు విమెన్స్ క్యాన్ చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటే పాపులర్ అవుతుంది. ఇతని మీద టార్గెట్ చేయడం ఎందుకు? ఇతని మీద కానీ ఇంకో ధర్మపురి అని ఇంకొక ఆయన ఉన్నారు, ఒకప్పుడు బీజేపీ, ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు. వాళ్ళ మీద కూడా టార్గెట్ చేస్తుంటే మీరు వాళ్ళని పాపులర్ చేస్తారు. కాదు, యాక్చువల్గా కేసీఆర్ ఫ్యామిలీ పాపులర్. ఇక్కడ కేసీఆర్ పాపులర్, కేటీఆర్ పాపులర్, హరీష్ రావు గారు పాపులర్, కవిత ఇంకా మోర్ పాపులర్, విమెన్ గర్ల్ కాబట్టి కదా, ఒక్క లెక్కర్ తప్పితేనే. అయితే మీరు అనవసరంగా అపోజిషన్లే ఎత్తేస్తారు పైకి. తీన్మార్ అతనికి అదృష్టవంతుడు, ఈజ్ బికమ్ ఏ స్టేట్ హీరో నవ్ కదా. బూతులు తిట్టాడో ఏం తిట్టాడో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అతని గురించి అందరూ మాట్లాడుకుంటున్నాం లేదా మనం అని నా ఫీలింగ్. అంచేది ఇవి గమనించి కేటీఆర్ అనుకో కొంచెం కేటీఆర్ గారు ఇవ్వాలి, ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అతను ఎవరు పూసుకుంటారు. ఆయనే కదా మన మెయిన్. అన్నీ కేసీఆర్ గారు చూడరు కదా, కేటీఆర్ఏ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇటువంటి కొన్ని జరగకుండా చేస్తే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. అంటే ఇగ్నోరెంట్గా చేయగలిగితే వీళ్ళందరినీ ఇగ్నోర్ చేసేస్తే వాళ్ళ పైకి రారు. మీరు ఇగ్నోర్ చేయకుండా అప్పటికప్పుడు తాత్కాలికంగా కోపం వచ్చి వార్నింగ్ ఇస్తున్నారు. ఎవడో నాటి పాపులర్ అయిపోతున్నాడు. ఇప్పుడు మహా టీవీ పాపులర్ అయిపోయింది, యాక్చువల్లీ ఏబిఎన్ పాపులర్, ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళిపోయింది మహా టీవీ ఆ ఒక్క ఇన్సిడెంట్ గురించి.